అమ్మవారిని సమర్పించినప్పుడు ఆయన ఇతర పనులు పట్టుకుని అది ఎల్లిపెట్టులో పట్టుకుని ఇలా పెట్టి గొప్ప బలాంగ గొప్ప శ్రీనివాసరామదేశ ఫల పుష్ప సమర్పయామి అంటారు. అంతే శేఖరంగా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోతే వెంటనే పట్టుకొచ్చి ఆయన చేస్తారు. అలాగా ఇష్టం ఉన్న కార్యక్రమాలు కూడా మనం అనుసంధానం చేసుకుంటాం తప్ప ఎట్టకారం చేసుకోకూడదు. చాలా మంది ఇంత స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే భక్తిలో భగవంతుల్లో పూజలో ప్రార్థనలో విధానం తెలియదు కనుక చాలా మంది రకరకాలుగా ఉన్నారు. ఎప్పుడైతే మనం స్వచ్ఛమైన నిక్కచ్చైన నిజమైన భక్తిలో ఉంటామో ఎవరిని ఏమి అనో అది గొప్ప భక్తి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను కూడా ఒకరోజు చనిపోతాను. మీరు భక్తి పరులు కాబట్టి మంగళవారం నాడు చనిపోతారనుకోండి, మీరు అనుకోరు. ఎందుకంటే ఏ మంగళవారం పూట ఏంటి మరి నీ భక్తి ఏంటి, నీ పూజ ఏంటి? శుక్రవారం పూట నువ్వు చనిపోతావు అనుకో, మరి భక్తి ఏంటి, పూజ ఏంటి? మంగళవారం శుక్రవారం రామరామ శివశివ అని చెప్పేసి ముక్కు మూసేసేవాళ్ళు, చెవులు మూసేసుకునేవాళ్ళు పోలు అందరు. నువ్వు అనుకున్నంత మాత్రం నువ్వు చచ్చిపోవు. ఇందాక కాబట్టి ప్రాస్తం గారు చెప్పారు. ఎందుకంటే బాగా డబ్బు ఉండి జనం ఉండి ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం బతకడం లేదు, బాగా నీరసంగా ఉండి వ్యాధిలో ఉండి అప్పుడు చచ్చిపోవడం లేదు. ఎందుకంటే మరణము నుండి కక్షఫలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఖచ్చితంగా తప్పించాడు. సంవత్సరం చాలా బాగా తయారైంది. అందరూ గొప్ప మెరకల్లో. ఎందుకంటే మరి భాస్కర్ చెప్పి చనిపోయిన వాడిని బతికించాడు దేవుడు. చాలా బాగా బతికేస్తుంది. మళ్ళీ చక్కగా కండబట్టింది, మళ్ళీ ఆరోగ్యంగా ఉంది, మళ్ళీ మానేసిన పనులు ఎట్టు ఉంటే మా వీటిలో వాళ్ళు అందరూ ఇది నిరాశ చచ్చిపోయింది అనుకున్నాం కదా, మళ్ళీ తయారైపోయింది అన్నారు. అంటే లాక్కులు చచ్చిపోయింది అనుకోండి, కొంతమంది చేయలేదు. అమ్మా అప్పుడు మీరు బాగున్న మీరు దేవుడి దయ వలన, మీ ఆరోగ్యం వలన, భగవంతుని దయ వలన, మీ యొక్క జాగ్రత్త వలన చాలా సంవత్సరాలు బతికిన తర్వాత 80 ఏళ్ళకు 90 ఏళ్ళకు దగ్గుతాను ముక్కుతాను మూలం అనుకోండి. దేవుడు ప్రతి వారిని నన్ను కానీ మీరేమనుకున్నా పర్లేదు. ఒకనొక టైంలో నిన్ను కూడా పిలుస్తాడు, నన్ను కూడా పిలుస్తాడు. పిలిచినప్పుడు ఇదిగో ఇవాళ మా అబ్బాయి పెళ్ళి, ఇవాళ యానాలు భోజనాలు ఉన్నాయి, ఇవాళ నేను ఓటు వేయాలి అని చెప్పేసి ఇవన్నీ మూట కట్టుకుని వస్తారంటే కుదరదు. మధ్యరాత్రి అర్ధరాత్రి తెలియదు. పిలిచిన వెంటనే వెళ్ళిపోతూ ఉంటున్నాం. అంతే జాగ్రత్తగా ఉండండి. ఆయన పిలిపోతాం. మధ్యరాత్రి పిలుస్తాడు, అర్ధరాత్రి పిలుస్తాడు, ఊళ్ళు వండుకున్నప్పుడు పిలుస్తాడు, ఉపవాసంలో పిలుస్తాడు, కష్టంలో ఉన్నప్పుడు పిలుస్తాడు, ప్రయాణంలో పిలుస్తాడు, డాక్టర్ గ్రూప్లో ఉన్నప్పుడు పిలుస్తాడు, డబ్బులు ఎక్కడిలో పిలుస్తాడు. తెలియదు ఎందుకంటే దేవుడు పిలుస్తాడు. అంతే ఆ పిలిచినప్పుడు ఉండాలి. పిలిచినట్టు ఎప్పుడు పిలుస్తాడు కూడా ఉందనుకో మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. ఎప్పుడు పిలుస్తాడంటే పుట్టడానికి సాగటానికి ఆ పై వచ్చిన ఎవరో ఉంది. ప్రతిదానికి సమయంగా ఉంది, జాగ్రత్తగా ఉన్నారు. రెండో మాట ఇంకొక మాటతో భోజనాలు వచ్చేసారు కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రతిదానికి టైం ఉందమ్మా. ప్రతిదానికి టైం ఉంది. నువ్వు ఏడుస్తానికి టైం ఉంది, నవ్వుతా టైం ఉంది. నువ్వు కొత్త బట్ట కట్టుకుంటావంట, ఆ కొత్త బట్ట అయిపోయిన తర్వాత 6 మాసాలు అయిపోయిందంటే బర్రం సింపేసి చౌకలు ఎడుతుందాన్ని. ఎందుకంటే దాని సర్వీస్ అయిపోయిందని చెప్పి సింపేస్తాను నువ్వే. అంతకుముందు సంవత్సరం కింద కొనుక్కున్నదాను నువ్వే. బైబుల్లో ఉన్న మాట్లాడేది కొనుక్కోవడానికి, సింపేయడానికి, కట్టడానికి, పడగొట్టేయడానికి. ఎందుకంటే మనకు డబ్బు లేనప్పుడు మరి రేక్ షెడ్ వేసుకుంటాం, చిన్న పెట్టుకోండి ఇట్టుకుంటాం. ఎప్పుడైతే డబ్బు అడిగిందో ఆ పెట్టుకోండి కట్టేస్తాం, పడగొట్టేస్తాం, రాళ్ళు ఒకటి పడేస్తాం, అక్కడ సిమెంట్ సంపాదించుకుని వేసుకుంటాం. బైబుల్లో ఉన్న విషయాలండి. టైం రావాలన్నమాట. అందాక రేక్ షెడ్ వేసారండి, అంతే ఖచ్చితంగా రేక్ షెడ్ వేసారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు కానీ ఖచ్చితంగా మీరు స్లాబ్ వేసుకుంటారు. అంటే కట్టడానికి, తీసేయడానికి, నవ్వటానికి, ఎలవటానికి, అలాగే పుట్టడానికి, చావటానికి కూడా టైం భగవంతుడు ఇవ్వాలి. భగవంతుడు వాళ్ళని మీ ఆస్తి కానీ, మీ బంధువులు కానీ, మీ జ్ఞానం కానీ, మీ ఉద్యోగం కానీ, నా ఉద్యోగం కానీ ఎందుకు పనికిరావు భగవంతుని ముందు. ఎవరికైనా సరే భగవంతుడు ఏంటైనా ఒక ఆయన ఉండాలి. ఎవరైతే భగవంతుని ధ్యానిస్తారో, ఎవరైతే భగవంతుని పూజిస్తారో, ఎవరైతే భగవంతుని నమ్ముతారో ఆ నమ్మిన వారి పట్ల మంచి సంకల్పాన్ని దయచేసేవాడు దేవుడు. ఇప్పుడు మిగిలిన తర్వాత అమ్మారండి ఊరుము కట్టుకెళ్ళంటే ఈ ఊర్లో అన్నవాడు కొంతమంది, ఈ బుద్ధ అన్నవాడు కొంతమంది, ఈ ఊ అన్నవాడు ఎవడంటే నిన్ను బాగు చేస్తున్నవాడే. నువ్వు ఆలోచించగలిగితే అది ఓటు అన్నవాడే. అంతే. ఆడవడు ఆకాశంలో అన్నమాట ఆడు నడవడు, నువ్వు అన్నవాడు. ఆడు కూడా మనకెందుకు? నువ్వు గ్రంథంలో ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నీతో, ఏది అనీతో నీకు తెలియాలంటే నీకు తెలియాలి. ఎవడో చెప్తే ఆడి వల్ల మనం పాడైపోతే, మన కుటుంబాలు పాడైపోతే కనుక భోజనం తినడం వల్ల నష్టం లేదు, తినకపోవడం వల్ల నష్టం లేదు. అది ఏదైంది నువ్వు నిర్ణయించుకోవాలి. ఇంకొక మాట బైబిల్లో ఏం రాసిందంటే ఇలాంటి సందర్భాలు బట్టి సఖ్యమైతే నీకు ఏం చెప్పారంటే, సఖ్యమైతే వీలుంటే మీకు మంచి మనసు ఉంటే మనుషులందరితో, వాడు ఏ కులమో ఏ మతమో నీకు అనవసరం, నాకు అనవసరం, మనుషులందరితో ప్రేమతో ఉండాలి. అది చేస్తే హిందూ ముస్లిం మానవత్వంతో ఒకటి మన 3 రోజుల జెండా అంతే. ఇక కనపడుతుంది అక్కడ, వీడు అయిపోతుంది అక్కడ హిందూ ముస్లిం క్రైస్తవులు బొమ్మ ఉంది అక్కడ. అంచేత అందరితో ప్రేమగా ఉండండి. రెండోది ఏంటంటే ఇప్పుడు దేవుడు చెప్పిన ఈ మాటను బట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో 8వ వాక్యం, ఆలోచనమును బట్టి
దేవుని ఎదుట మెప్పు పొందమండి. తినకపోయినను తక్కువ లేదు, తిన్నందున భేదం లేదు. చూసారండి, భోజనం బట్టి అసలు సంబంధమే లేదు. భక్తికి భోజనం సంబంధం లేదు. నువ్వు తింటే మెప్పు, నువ్వు తింటే తినకపోవచ్చు, తిన్నంత మాత్రం ప్రమాదం లేదు, తినకపోయినంత మాత్రం మెప్పు లేదు. ఇది నీ మనసుకే కలగాలి. ఇప్పుడు ఇదే క్యాటరింగ్, ఇదే భోజనం, ఇదే బోర్లు దావీదు గారి పెళ్లి కొండించాం. ఆ వంటోళ్ళు వస్తారు, ఆ గిన్నెలు వస్తాయి, ఆడ వస్తారు. ఈ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి. ఎందుకంటే మన దేవుని సన్నిధానంలో ఈ భోజనం చక్కగా తినాలి. ఈ తినేటప్పుడు మన మనసును బట్టి తినకపోవటం వల్ల ఇబ్బంది లేదు, తినటం వల్ల ఇబ్బంది లేదు. తినకపోవటం అనేది నీ మనస్సాక్షికి సంబంధించినది తప్ప ఆడవడు సంబంధించింది ఆడవడు శక్తి కాదని గ్రంథంలో ఉన్న పరమ సత్యం. కాబట్టి ఎందుకంటే చికెన్ అనేది ఈ గల్లబొట్టు మామిడికి అనేది నేను తయారు చేస్తుంది కదమ్మా, నేను తయారు చేస్తుంది కాదు. వాళ్ళు అక్కడ కొన్నారు అంగట్లో. ఆ అంగట్లో కొన్నది ప్రతిదీ మీరు తినవచ్చు.